తాత ఒక 500 కావాలి. ఏంటి 500 లేవు నా దగ్గర? ఉన్నాయి, నేను చూసినా. నువ్వు గోసుల మలవంగా నేను చూసినా, ఉన్నాయి నీ దగ్గర. అబ్బా చూసిన వారా నీ కళ్ళని కాకులు కూడా అవి నా గోళీలకు రా ఒర్రి కొద్దిగా. నాకు తెలియదు. ఈ రోజు నువ్వు నీ సెకండ్ సెటప్ రత్తాలకైతే శాంతమ్మ కళ్ళు కంపౌండ్లో బజ్జీలు కళ్ళు కొంచవుతావు. నాకు ఒక 500 నీకు గుద్ద బాగా నొత్తాందేమో నీకు. ముసల్దానానికి దసరా పండుగ అన్నట్టు నాకు అడుగుతున్నా 1 రూపాయి కూడా ఇవ్వవు నువ్వు. ఓ నీ గుద్దని కరకడుతుంది తెంగా ఒర్రకురా. ముసలు తిన్నదంటే గోసులు ఎరిగేదాకా కొడుతుంది. నాకు తెలియదు. నువ్వు ఇప్పుడు 500 ఇవ్వకపోతే నేను అంగడి తింటే చెప్తున్నా. అయినా ఇంత అర్జెంట్ గా 500 ఎందుకురా నీకు? ఎరగబోయి గుద్ద తుడుచుకుంటా 500 లోడుతో. నీకెందుకు? నేను ఏం చేసుకుంటా? నాకు 500 కావాలి ఇప్పుడు. కట్టేందుకో తెగితే నడు గుద్దలకి ఇరగాలి. దిగి నాకు లేవురా అంటుర్రితో మళ్ళా మనిషిని. నాకు తెలియదు ఇప్పుడు, లేకపోతే రత్తాల మాట నాన్నమ్మకి చెప్తున్నా. కొద్దిమంటే చేతులు ఉత్సవ కూడా పోయారు మీ బతుకులు గంగలు పోను. నా పైసలకు ఆశపడతారు ఎప్పుడు. నీకు ఎన్ని చేసా నీకు గుర్తే ఉండదు. తాయినప్పు కాయిందాలు బుక్కినట్టు మర్చిపోతావు. పెట్టిపోయినోడు పేయంత ఉనికినట్టు చిన్న కొడుకులకైతే అద్దనంగా అలా గుద్దలు పెట్టావు ఎందుకో. నేను అడుగుతా 1 రూపాయి ఉండేది నీ దగ్గర. అయినా ఏం చేస్తావు తాత? చేసిన పైసలన్నీ కోసిలా కట్టుకొని బందర కట్టకపోతావా? నీ దొంగ పూకి ఏడ్చు నా దగ్గర తెంగే గానీ పోరా ఒర్రియకు. లేకపోతే నీ సెకండ్ సెటప్ కిస్తావా? అబ్బా ప్లీజ్ ఈ తాత, నీకు పుణ్యం ఉంటది. ఒక 500 నాకు కడవ పైసలు ఉన్నాయి. బయటకు పోతున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. నువ్వు ఇట్లినవురా. ఆగు, ఎన్ని కావాలి? అక్కడ చేయబెట్టాను తాత. అయ్యో చెప్పురా ఎన్ని కావాలి? నీ ముసలి గుద్దని గద్దాలు లెంగా. నువ్వేనా పని చెప్పావు నాకు? అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏమైంది? అద్దా ఇంకొని 3 వేసుకొని మెడల తాయిత కట్టుకో. కుండలో నీళ్ళు అందుకోరా, కొద్దిగా నీళ్ళు అందుకో. వచ్చి పట్టుకోను. అది అంతకుముందు గోవా అనుకున్నాం, అది దెంగ పెట్టిరు. మళ్ళీ సబితం వాటర్ ఫాల్స్ అనుకున్నాం, అది కూడా దెంగ పెట్టిరు. సంసార సహాయకాలు అని చెప్పు చక్క నాది ఏకరా నువ్వు. అప్పుడు నువ్వేమన్నావు? మా అయ్య పంపిస్తలేడు, పని చెప్తాడు, గుద్దాడు అంటాడు, ఈపుకోకు అంటాడు అన్నది నువ్వు. మళ్ళీ మాట్లాడకు దుబ్బతుత్తుల మొక్కలు పారకావు. నాకు కారు పడది, కక్క వస్తుంది, గుద్ద కాయ వస్తుంది, నిలుచుంటే గుడ్లు కుదుతాయి అన్నది నువ్వు. అరే ఏం కొట్లాడతారు ఎప్పుడు సముద్రం కొట్లాడినట్టు? అరే మీరు ఇంకోసారి ట్రిప్స్ లౌడాల సంగం అనుకోరా? పాత చెప్పు పట్టి తింటా. నీ పెద్దల పూకు నువ్వు మళ్ళీ మమ్మల్ని అంటున్నావా? అరే దొడ్డికి పెట్టిందని వేడి చేసిందని ఎగదెంగింది నువ్వు కదా? మళ్ళీ ఆఖరికి అందరం కలిసి సిట్టింగ్ చేసిన మూట నీదేం పోతుంది? ఉగ్గాయది మేము. నువ్వు ఏతో దెంగకు ఎంటికలు 3 జావా దెంగతాను అన్నోడుగా. నువ్వు మళ్ళీ మాట్లాడకిలా తీసుకపోతున్నావు. అత్త రాలేకపోతే దెంగైతే దెంగ ఇక్కడి. దానికి పెండ్లం ఉన్నది, మనకేంది ఒంటికాయ సొంటి కొమ్మగాళ్ళం. వాడెందుకు చెప్పు మళ్ళీ మధ్యలో మళ్ళీ ఏమన్నా అంటే దాని పెండ్లం అని. ఏది నా పెళ్ళవా? నేను వరి సాగు అంటారా? వరి సావాలి. ఇంకేంది సెట్, రేపు స్టార్ట్ అయిదాం. మరి గుట్టలు గిట్టలు కొండలు ఎక్కడికి అద్రా. తాయినప్పు కాయిందాలు బుక్కినట్టు అట్లా ఇట్లా పడ్డామనుకో మొట్ట మీరు మళ్ళీ చేతి కూడా ఇయ్యరు. నేను అట్లనే ఇడిచి పెడతారు. నువ్వు పొక్కల పడితే నీ పిల్లలు నాకేమో. అట్లయితే నీ బండి నాకేమో. సరే కానీ ఇక్కడ నుండి కుక్కలెక్కలాడే 50 కిలోమీటర్లు ఉంటాయిరా. ఆయన నుండి పెద్దకొండ 80 కిలోమీటర్లు ఉంటది. నేను కార్ తీసుకొస్తా, మీరు మిగతాదంతా చూసుకోండి. ఏమైందిరా తోక కోసిన మేకలే తిరుగుతున్నావు? ఉద్యమం అవుతలేదు ఒక్క కాడ అరసమ్మలకి ఇట్లా మోపైనా? అది కాదు డాడీ, ఫ్రెండ్స్ అందరం కలిసి పోతున్నావు. పీగా నీకు పోతున్నావా? ఇక నీకు తెలియదు ఏముంది డాడీ, ట్రిప్ పోదామని ప్లాన్ వేసినాం. లౌడాగాలతో తిరగకరా ఎన్నిసార్లు చెప్పిన నీకు. పట్టగాల్సి మీదెత్తారా తిరగకరా అని చెప్తానే ఉన్నా నేను. ఏడికి పోయేది లేదు, గొడగాలు గుద్దలకి ఇరగా తెంగుతా చెప్తున్నా. కాలు బయట పెట్టినామంటే ఇంట్లోకి వెళ్ళి చేనికాడ పత్తి కట్ట కొట్టిపోనాడు. అబ్బాబ్బా నీకు దండం పెడతా, అట్లానే నీకు పుణ్యం ఉంటది. ఏంది అది కాదు, చెవులు తెంగినా చెప్తున్నా. అవన్నీ కాదు డాడీ, నువ్వు ఇప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళి తెంగినా మంచిదే. నేను రానన్నాను అనుకో మా ఫ్రెండ్స్ ఆవా తెంగి చెవులు మూతారు. ఎందుకంటే నేనే ప్లాన్ వేసిన ట్రిప్ పోదామని. అయినా నీకు పైసలు కూడా ఇస్తాడా ట్రిప్ పోనీకి? ఏమన్నా సామాను కూడా పెడతానవా? తాత పెన్షన్ పైసలు స్కామ్ తెంగిన చెప్పనుకోని తెంగుతా ఫాల్తులు అని చూడుగా. తాత పైసలు ముట్టకరా అని ఎన్నిసార్లు చెప్పిరా నీకు? వాళ్ళు అద్దంటే గుద్దలు పెట్టినట్టే చేస్తావు. తాతనే ఇచ్చిండు నాకు. నీకు ఆ పీకి ఇచ్చిండు, పడుకున్నాక తెంగేచ్చినట్టున్నావు దొంగ పాడుకావి. అంగుత పిచ్చలు మాయం చేస్తావు, నిన్నేడ నమ్ముతాడు. మరి 500 ఇయ్యే తాత అంటే గోసులో చేయి పెట్టిండు పీక్కో అని. పిక్క తెంగి పండుకున్నాక లేపచ్చిన. ఇక మీ అవ్వని అడుగుపోరా నన్ను. అమ్మా అది ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ పోతున్నాం అమ్మా. అడుగుపోరా. నేనేం చెప్పినా మీ అమ్మని అడుగు అని చెప్పినా మళ్ళీ నాకే గురికత్తావు ఎవరా? మీ డాడీని అడుగుపోరా. మీ అమ్మని అడుగు పోరా. మీ అయ్యి ఇష్టం నీ ఇష్టంరా. ఏంటన్నా వాడు ఆవిడ గోకుడు తినడు గివే అవుతున్నాయి మీ బతుకంతా.
నీ అమ్మని అడుగు పోరా. ఈ అవ్వ అమ్మనంటే నిన్నంటే అమ్మనాను నువ్వు. ఈ అల్లుగా కాడు తలిగినట్టు పో దెంగే ఇక మళ్ళా రాకి ఇంటికి. ఒక 1000 రూపాయలు ఇయ్యే ఖర్చులకు. ఏమే బెల్ట్ అందుకో. 1000 రూపాయలు ఎందుకు లేదు, తాత పైసలు ఉన్నాయి కదా అడ్జస్ట్ అవుతాం. నాకే కోటరకు లేక ఎట్లా పైసలాడాలా, నేను చూస్తే నన్ను 1000 రూపాయలకు పొక్క పెడతాను. అరే గంజులు పెట్టినావారా? ఆ చిన్న సిలిండర్ పెట్టినావా? బుక్ అయితే మళ్ళీ కట్టెల పోయి అంటే పల్లెలు గంటెలు చెంచలు వేసినావా అవన్నీ? ఈడొకడు మంకురోగ మాట్లాడమేమిరా దుబ్బతుత్తుల మొగపోడా. నేనేమంటున్నా నువ్వేం చెప్తున్నావు? గంజులు బోకెలు బోళ్ళు పట్టుకొని తిరుగుతావారా? బుచ్చాలు తిరిగినట్టాడా? నేను సామాన్ కొనుక్కున్నాం, ఆ సిలిండర్ ఉన్నా ఇంకా వేరే సామాన్ పెట్టినా అంతే. ఇంకేమన్నా మర్చిపోతానా? మన ఊరు కాదు మన పల్లె కాదు మళ్ళాడా. అమ్మతో డ్రైవర్లు మర్చిపోయినామా? ఎందుకు మా తాత గోసిపేవి చింపుకత్తా చింపుకొని గుద్ద సుట్టు కట్టుకునేవు తెగే తెచ్చుకోపో. అరే తన ఓంగ నువ్వు కుక్కరినట్టు ఉర్రాగరా, మళ్ళీ ఏదో ఒకటి మర్చిపోతాం. ఆ ఉరువ తిరుపతి ఉచ్చ ఇట్లా దొక్కినావురా. ఇడ నుండి ఇప్పుడు స్టార్ట్ అయినాం అనుకో, నైట్ కల్లా ఆడుకోతాం. మీరు ఇప్పుడు ముట్టిందే ముట్టి పట్టిందే పట్టి పచ్చిబాలంతా పట్టినట్టు. అరే 2 రోజులు పోతాం అటు, మనకు తెలియదు ఆరా చేసామని ఉంటే ఏది పోతాయో. అరే డింకరు డింకాడు. అదే నేను పిల్లం ఫోన్ చేసినట్టున్నది, పంచాలు చెమటలు కాకుతుంటావు. అరే డింకరే ఎందుకు సావదనుకున్నావు మనిషిని? షుగర్ ఉన్నాడు ఉత్సవం వచ్చినట్టు దెబ్బకు ఫోన్ చేస్తున్నావు. బతుకుంటావు సావంటావు నన్ను అంటే ఇప్పుడు ఫోన్ చేసుడు కూడా తప్పేనా నీకు? అరే మళ్ళా తప్పేనా అంటే కరె వల్ల కానా? ఒక్కసారి లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ ఏతాడని తెలియదా? ఎందుకు ఫోన్ చేస్తాను పుల్లలు పెట్టుకుంటావు మళ్ళా? నువ్వు ఎవరి దగ్గర పుడతావు, ఎవరి దగ్గర కోతున్నావు, ఎవరి దగ్గర ఉలుకుతావు నాకు తెలియదు. ఏమో ఎవరన్నా నింటే నిజంగానే ఎవరైనా ఉంచుకున్నాడు అనుకుంటారు. ఆయన నిన్ను కాదే మీ అయ్యనాలే ఉర్రంగా పుట్టినావు నీ రోజు జాతిని. ఇంత తుర్తులేదు దుఃఖం లేదు, గింత తుర్తులేదు దుఃఖం లేదు. ఇంత ఆగమా గింత అడివా మనిషిని గింత వాటిక తినుడా. ఎందుకు కొడుతున్నావు? కుక్కర్ నాటు కుక్క మొక్క పోడా చెప్పేదినావా? చెప్పుకుంటా పోతే ఏడాది పొడుగుతా చెప్తావు పిట్ట కదలా అని. నీ చెప్పుడు జాతి దే ఫోన్ పెట్టు. మాటలు మంచిగా మాట్లాడు, పిల్లి కుక్కల పాడుకోవు. నువ్వు చెప్పేది నువ్వు చెప్పిస్తావు. ఎందుకు కొరుగుతావు మనిషిని? సామాన్ ఏమని డబ్బులు ఇచ్చినా నీకు? సామాన్ తేలే ఇంటికి. నేను అమ్మగారింటికి వచ్చింది, అత్తగారింటికి వచ్చింది. సామాన్ దేనికి? ఫ్రెండ్స్ తో ట్రిప్ పోతున్నా అని చెప్పిందా లేదా నిన్న నైట్? మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతాం మంకురోగానా. ఏం తిరుగుడో ఏం ట్రిప్స్ మంచిగా తినడానికి తాగడానికి భవిష్యత్తు మీరు అందరూ. వాళ్ళు పెళ్లి కానోళ్ళు, నువ్వు పెళ్ళైన వాళ్ళకి నీకు పొంతన ఉంటావు. ఏమైందో చెప్పే కరమాలనా ఒర్రేకు మళ్ళీ మనిషి ఉన్నారని చెప్తున్నాగా పక్కకు. కూరగాయలు అయితే తెచ్చి అబ్బాయి ఎప్పుడు కూరగాయలు 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 కూరలు అంట సాత కాదు కానీ నీకు ఉంచుకున్నా దగ్గర రుచిగా మరి మంచిగా పెళ్ళ వంటలే నచ్చుతాయి. నీ అవని గండం గంగలవో బుద్ధ తలకలేని మాటలు ఎందుకు మాట్లాడతావే? బాగా ఉండు మళ్ళీ ఫోన్ అవుతాను, వేరే ఫోన్ అవుతుందా నేను మళ్ళీ చేస్తావు నీకు. మళ్ళీ వచ్చేస్తాను నీకు నీ నోట్ల సాడు. నువ్వైతే ఇంటికి రా. ఏ ఫోన్ పెట్టు ఒర్రేకు ఒర్రు వత్తిపోయిన ఏం ఒర్రిస్తాను మనిషిని. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాలొచ్చి నా వైపు ఒప్పుకుంటలేదురా, నేను రాను మావా. అరే నేను అందుకే ముందు చెప్పి లంజోడుకులు మన ఎంపాడు అద్దరా అని. ఇక సామాన్ అంతా నాకు ఎగతెంతో నీ గుద్దలు ఎద్దు కొడువా. అమ్మగారింటికి పోతా అంటుందిరా మంకురోగం ముండా. అందుకే మా ఈ పెళ్ళైనతో పోవద్దు గుద్దలుగా లంజోడుకొని వీళ్ళతోని. మనసేపు మనకు మన అయ్యలు కూడా ఫోన్ చేయరు. చూసిరా మా లగ్గం చేసుకునే గిట్ల ఉంటది, ప్రశాంతంగా కూర్చో కూడా పోయి నీరు అడిగి ఓంప. అరే నాకైతే ముందర సీట్ రా. నాకు ముందర సీటు. అట్లయితే నేను రాంటా. అబ్బా ఇంటికాడ పెన్నంతో తురుతులేదు, ఇక్కడ మీతో తురుతులేదు. లేకిలా చదువుకోలేదు దెంగే నేను రానుపో. A few moments later. బాత్రూమ్ వస్తుంది. ఫిల్టర్ నీళ్ళతో కూడా గుద్ద ఆడుకుంటా గుద్ద ఆకిలోడా వేరే నీళ్ళు దొరకాలి నీకు. అబ్బాయి ఏరుగా పోయి సర్ది కడుతున్నాడు, దేంతో కడుకుంటే ఏమైతుంది చెప్పి ఇప్పుడు. ఇంకెంత దూరం ఉందిరా మనం? 9 కిలోమీటర్స్ ఉంటది కావచ్చురా. నైట్ క్యాంపే స్నాన్ ఏదైనా వండుకొని తిందా. వెళ్ళారనాక వాగోయి స్నానం చేసి కులెక్కులాట గుహ ఉంటది, ఆడిపోయి గుహ చూసి అప్పుడే కడతా ఏమంటావు? నా పెండ్లం ఫోన్ చేస్తాను మా, నేను ఇంటికి పోతా. ఏ గుద్దాకి ఇట్లుందా అనుకుంటాను మన ఇల్లు ఇట్లా. అరే నేను అందుకే రాగానే చెప్పిర్రా మీకు వర్కౌట్ కాదని, మీరు చెప్తున్నారా? ఒక గొర్రెమంకులు అని దొరక మనకు దగ్గర లేదురా ఊరు. నువ్వు రాంగా వన్నావు, నీ గుద్ద తెలిసిందా? ఎంత దూరం వచ్చినావు?
లాపాకి దగ్గరికి ఏనంటూ బొర్రి ఇంటికి వచ్చి అనుకుంటున్నావా ఏడ మోపైతారా మాకండానా అరే బాబు కాళ్ళకి బాటిల్ కింద పడ్డదిరా కడుకోనికి నీళ్లు ఉన్నాయి ఊరా కార్లా ఇడు ఉచ్చవుతున్నదా బాటిల్ పట్టు చెడ్డలా ఆడ 4-5 ఆకలి బట్టి దూడుకోరా ఎందుకు మా పానం తెంగుతున్నావు అరే నా వైపు దెబ్బ దెబ్బకు ఫోన్ చేస్తుంది ఏం చెప్పాలి మావా అరే మంజుమాల్ బాయిస్తీరు మనకు కూడా ఇక్కడ కొండలు ఉంటాయి ఏంది ముందు నువ్వు ఉచ్చవసి రా ఈ లంజోడుకులు పానం తెంగుతారు బర్రె పోసినట్టు ఎంతసేపు పోతావు అరే బాబు నీళ్లు వేరే కూడా నా ఎండిపోతాంది ఫోన్ ఎత్తి మాట్లాడరా లౌడాగా ఉత్త పిరికిపిత్తుల పాడుకా ఉన్నావు అరే ఏం చేయాలమ్మా ఇప్పుడు